పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ అధ్యక్షుడు పులి చెంచయ్య ఆధ్వర్యంలో ఉచితంగా 10వ తరగతి స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి పరిమళ హాజరయ్యారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను అందజేసి ఆమె మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు చక్కగా చదువుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. 10వ తరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడేలా స్టడీ మెటీరియల్ ఉందని దాన్ని ఉచితంగా విద్యార్థులకు అందిస్తున్న ఎన్టీఎఫ్ నాయకులకు ఆమె అభినందనలు తెలియజేశారు. నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ అధ్యక్షుడు పులి చెంచయ్య మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు స్టడీ మెటీరియల్ సద్వినియోగం చేసుకుని నెల్లూరు ఐటీడీఏకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. స్టడీ మెటీరియల్ జిల్లాలోని అన్ని గిరిజన గురుకుల పాఠశాలకు అందిస్తామని తెలియజేశారు. ఈ మంచి కార్యక్రమానికి సహకారం అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దాసరి పోలయ్య, ప్రధాన కార్యదర్శి కొమరగిరి దయాకర్, కోశాధికారి యాకసిరి లోకసాయి, యూత్ సెక్రటరీ పంతంగి శ్రీనివాసులు, సిహెచ్ వెంకటరమణయ్య, హెచ్ఎం విజయలక్ష్మి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన దర్గామెట్టలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ 10th క్లాస్ విద్యార్థులకి ఎస్ఎస్సి సంబంధించి మెటీరియల్ అంటే పాత ఓల్డ్ పేపర్స్, ఆన్సర్స్ కొద్దిగా ఇంపార్టెంట్ అయింది బుక్స్ ప్రిపేర్ చేశారు యూటీఎఫ్ వాళ్ళు. అది మన పులి చెంచయ్య గారు అండ్ వాళ్ళ స్టాఫ్ వాళ్ళు మనకి డొనేట్ చేశారు ఈరోజు స్కూల్లో పిల్లలకి. ఇది యూజ్ అవుతాయి, చాలా ఎగ్జామినేషన్స్కి ముందుగా ఇచ్చారు కాబట్టి ఈ 3 months వాళ్ళకి ఆ టెస్ట్ పేపర్స్ ప్రిపేర్ అయితే వాళ్ళకి ఇంపార్టెంట్ అయినవి తెలుస్తాయి. వాళ్ళు ఎగ్జామ్స్ కొంచెం బాగా రాయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మరి పులి చెంచయ్య గారు వాళ్ళ టీం అందరికీ కూడా మా పాఠశాల తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. నా పేరు పరిమళ, DTW అండ్ PO. నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఏదైతే ఈరోజు దర్గామెట్ట గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల బాలికల ఈ ప్రదేశంలో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్ అంటే మోడల్ పేపర్స్, ప్రశ్నలు, దాని సమాధానాలకు సంబంధించిన యునైటెడ్ టీచర్ ఫెడరేషన్ వాళ్ళు ప్రచురించినటువంటి ఈ ఆల్ ఇన్ వన్ మెటీరియల్ని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. ఏదైతే ఈ విషయం జిల్లాలో ఉన్నటువంటి 10వ తరగతి చదువుతున్న గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులందరికీ అందజేయాలని చెప్పని మేము నిర్ణయించుకున్న వెంటనే ఈ విషయాన్ని మా మిత్రులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు కొంతమంది తెలుసుకొని మంచి కార్యక్రమం చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్థులకు ఈ సమయంలో ఈ మెటీరియల్ అవసరం అని చెప్పని మమ్మల్ని ప్రోత్సహించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే మమ్మల్ని ప్రోత్సహించడమే కాకుండా వారు మాకు కాస్త ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. అందులో ప్రధానంగా ప్రముఖ న్యాయవాది మల్లిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఆయన ఒక్కరే 100 పుస్తకాలకి ఆర్థిక సహాయం చేశారు. అలాగే గౌరవ మన నెల్లూరు అర్బన్ MRO గారు, అలాగే మిత్రుడు సింగపూర్ నివాసి పోచారెడ్డి సురేష్ గారి, అలాగే ఇంకా అందరూ ఇప్పుడు మేడం గారు కూడా కాస్త ఆర్థిక సహాయం చేశారు. ఇంకా అనేక మంది మిత్రులు, స్నేహితులు వారి యొక్క సహకారంతో 266 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి గాను 266 పుస్తకాలని 2-3 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా తిరిగి పాఠశాలకు వెళ్ళి విద్యార్థులని 10వ తరగతి పరీక్షలు బాగా రాయమని ఆశీర్వదిస్తూ వారికి మెటీరియల్ని కూడా అందజేయడం జరుగుతుంది. ఇంకా ఈ సంవత్సరం ప్రత్యేకంగా జరుగుతున్న పరిణామం ఏంటంటే 10వ తరగతి విద్యార్థులకి పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. ఒక పక్క గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు వారి యొక్క న్యాయమైన కోరికలను నెరవేర్చుకోవడం కోసం దాదాపు 42 రోజుల నుంచి నిర్విరామంగా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా వాళ్ళు పాఠశాలకి రాకపోవడం సమ్మెలో ఉన్న కారణంగా కాస్త చదువులు కూడా కాస్త ఇబ్బంది కలిగింది. అయినా కూడా వారి యొక్క సమ్మెను మనం మద్దతు ఇవ్వాల్సిందే. కానీ విద్యార్థులను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మెటీరియల్ ఇచ్చి, కనీసం మెటీరియల్ అని ఇచ్చి ఈ సెలవుల రోజుల్లో, పండగ సెలవుల్లో వాళ్ళు చదువుకునే విధంగా ఈ మెటీరియల్ ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ ఉపాధ్యాయులందరికీ కూడా వాళ్ళు చేస్తున్న న్యాయమైన పోరాటానికి కూడా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ మద్దతు తెలుపుతూ, అలాగే 10వ తరగతి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల చదువుతున్న
10వ తరగతి విద్యార్థులందరూ కూడా రాబోయే 10వ తరగతి పరీక్షల్లో చక్కటి మార్కులతో పాస్ అయ్యి గురుకులానికి, నెల్లూరు జిల్లా ఐటీడీఏకి, పిఓ మేడం గారికి, వాళ్ళ తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి మంచి పేరు తీసుకురావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అది ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ నెల్లూరు దర్గామెట్ల స్కూలు. ఈరోజు మా పాఠశాలకు 10th క్లాస్ మా 23 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులందరికీ కూడా సిలబస్ అయిపోవడం వలన ఎస్ఎస్సి టెస్ట్ పేపర్స్, మోడల్ టెస్ట్ పేపర్స్గా ఒక టెస్ట్ అది ఇవ్వడం జరుగుతుంది. పులిస్ ఎన్సే గారు అనే టీం వాళ్ళు మన స్కూల్కి డొనేట్ చేయడం జరిగింది. ఈరోజు అవి ఇవ్వడం జరిగింది. పిల్లల చేత వాటిని చదివించి మోడల్ టెస్ట్ పేపర్లన్నీ చేయించి తర్ఫీదునిచ్చి మంచి మార్కులు 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చేటట్టుగా కృషి చేస్తామని చెప్పి పాఠశాల తరఫున తెలియజేస్తున్నాను. ఇది అందజేసిన సార్ పులిస్ ఎన్సే గారికి, వాళ్ళ టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పాఠశాల తరఫున. నా పేరు దాసర్ పోలయ్య. నేను నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లాకి చైర్మన్గా పనిచేస్తున్నాను. ఈరోజు దర్గామెట్లోని గర్ల్స్ హాస్టల్లో మన విద్యార్థులకి మన నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ అధ్యక్షుడైన పులిస్ ఎన్సే గారి ఆదేశాలతో ఈరోజు ఇక్కడ 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ వాళ్ళు పరీక్షల్లో బాగా చదివి రాయాలని చెప్పిన ఆయన ఉద్దేశంతో ఈరోజు మా యొక్క టీం అంతా ఈరోజు వచ్చి ఈ గర్ల్స్ హాస్టల్లో ఈ ఏర్పాటు పుస్తకాలు మేము తీసుకొచ్చి మా ఐటీడీ మేడం గారైన ప్రమీల మేడం చేత పిల్లకాయలందరికీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. మా పులిస్ ఎన్సే గారు ఏదో ఆవేశంతో 10th క్లాస్ పిల్లకాయలు ఈ బుక్స్ అన్ని చదివి మంచి మార్కులతో పాస్ అవుతారని చెప్పని ఆయన మా టీంకి అంతా చెప్పడం అయింది. అదే మాది కొంతమంది పెద్దల చేత అతను డొనేషన్ చేపించి 100 పుస్తకాలకి వాళ్ళ ఫ్రెండ్ అయిన లాయర్ చేత కూడా అతను డొనేషన్ తెప్పించి మా పేద ప్రజలైన గిరిజనుల బిడ్డలకి చదువుకొని మంచి మార్కుల్లో పాస్ అవ్వాలని చెప్పని ఆయన చేసిన పెద్ద పనికి ఈరోజు మేమంతా గౌరవపడుతున్నాం. కాబట్టి అదే మాదిరిగా ఇప్పుడు చదువుతున్న పిల్లకాయలందరూ గురుకుల పాఠశాల పిల్లకాయలు మొత్తం కలిసి బాయ్స్ హాస్టల్ కానీ మన గర్ల్స్ హాస్టల్ కానీ మిగతా నెల్లూరు జిల్లాలో పిల్లకాయలందరికీ హాస్టల్ మేము ఇవ్వాలని అనుకుంటున్నాము. అదే మాదిరిగా ఈ ప్రోగ్రాంలో మేమంతా పాల్గొని వాళ్ళందరికీ బుక్స్ ఏర్పాటు చేస్తామని ఈ కార్యక్రమంలో మీకు అందరికీ తెలుపుతున్నాం సార్.